నా పేరు మానమ్మ. మాది ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీగా నన్ను గెలిపించండి. ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారం భారీగా అందరి ప్రజల సహకారంతో భారీ విజయం దిశగా సాగుతుంది. అందరు సపోర్ట్ ఉంది. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈసారి తప్పకుండా గెలుస్తాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మేము పరిష్కరించడానికి అన్ని వేళల అందరితోటి అన్ని రకాల అందరినీ కలుపుకొని పోయి అన్ని పనులు చేస్తాం. తాగునీటి సమస్య కానీ మురుగునీటి సమస్య అన్ని ప్రజల ఎట్లుందన్న ప్రజల ఆదరణ అందరూ 100% మాకు అందరు సపోర్ట్గా ఉన్నారు. అందరు కలిపి అందరి ఆశీస్సులతోటి ఈసారి మేము భారీ విజయంతో గెలుస్తున్నాం. అయితే ఒక్కొక్క ఊర్లలో మనం మేనిఫెస్టోలు తయారు చేసి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాం. ప్రజల సమస్యలు మాకు ఇంచుమించు అన్నీ తెలుసు. వాళ్ళకి తంగా అన్ని వివరిస్తున్నాము. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య నుంచి ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి అన్ని విధాలా మేము అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని వాళ్ళ సమస్యలను మేము తీరుస్తాం. అది ఒక్క నిమిషం చెప్పేసి భారీ మేజర్ మా అమ్మగారి పేరు ఒక్క నిమిషం. మా అమ్మగారు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె పేరు సుకమ్మల మానమ్మ గారు. గ్రామం వట్టిమినపల్లి, నవపేట మండలం. గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. అందరి ఆశీస్సులతో ఈసారి భారీ విజయాలతో గెలుస్తున్నాం. ఉంగరం గుర్తు మాది. ఉంగరం గుర్తు మన దేశానికి పట్టుకొమ్మ లాంటివి. అట్లాంటి ఎన్నికల్లో మేము పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాం. మేము కూడా అంటే చదువుకున్న వ్యక్తులుగా నేను డాక్టరేట్ చేశాను. చదువుకున్న వ్యక్తులు పాల్గొని గ్రామ పంచాయతీ సమస్యలు పూర్తి తెలుసుకొని గ్రామాన్ని దేశంలో ఒక అత్యున్నత గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని మేము అనుకొని మా పెద్దమ్మగారు అన్నటువంటి మానమ్మని బరిలోకి దించి ఉంగరం గుర్తుకు ఓటేయవలసిందిగా అందరికీ కోరుతున్నాం. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను మాకు అంటే పూర్తిగా అవగాహన తెలుసు కాబట్టి ఇంకే సమస్య ఉంటే ఆ సమస్యలను మేము వాటిని పూర్తిగా పరిశీలించి వాటిని సంపూర్ణంగా మేము అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మేము పూర్తిగా గెలవబోతున్నాము. మాకు అందరి గ్రామం ప్రజల సపోర్ట్ ఉంది. మేము ఎల్లుండి 14 జరిగే ఎలక్షన్స్లో మాకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చి మేము గెలవబోతున్నాం ఆశిస్తున్నాము.